హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్. ఈరోజు నా ఒక వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా నిలవ పచ్చడి చేశాను. పచ్చిది కాదు, అప్పటికప్పుడు చేసుకొని తినేసేదే కాదు, నిలవ పచ్చడి. ఇది అరౌండ్ 1.5 year వరకు నిలవ ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ని అన్నిటిని ఫాలో అయ్యి చేస్తే మాత్రం 1.5 year వరకు నిలవ పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో ఎలా చేయాలి, నేను చేసిన ప్రాసెస్ ఏంటి, నాకు ఎక్కువ గోంగూర అయితే తీసుకున్నాను, నేను తక్కువ కాదు, షాప్లో కాదు, బయట తెలిసిన వాళ్ళ పొలం నుంచి తెచ్చుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిరపకాయలు ఎంత అనేది మీరు తీసుకున్న గోంగూర పులుపు బట్టి అండ్ మీరు తీసుకున్న మిరపకాయల కారం బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా రోస్ట్ అయ్యాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 కప్పు ధనియాలు. నేను జీలకర్ర అవన్నీ హ్యాండ్ మెజర్మెంట్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి వేసేసాను. అవి బాగా ఫ్రై అయ్యాక సేమ్ ఎండుమిరపకాయలు దాంట్లోకి తీసేసుకొని మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న గోంగూరని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఆల్రెడీ కొంచెం ధనియాలు ఎండుమిరపకాయలు మిక్స్ చేసాం కదా, అది మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. అందులో కొంచెం సరిపడేంత సాల్ట్, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఇందాక మగ్గబెట్టి పెట్టుకున్న ఆ గోంగూరని కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ బ్యాచ్లో మాత్రం కొంచెం బరగ్గా చేసుకోవాలి, సెకండ్ బ్యాచ్ నుంచి రఫ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈలోపు నేను పోపుకి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ శనగపప్పు, పోపు సామాన్లు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకుంటాము. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, గోంగూర ముద్ద, అది యాడ్ చేసేసుకోవాలి. తాలింపు బాగా యాడ్ అయిన తర్వాత నేనైతే 3 బ్యాచెస్ కింద చేసుకున్నాను. నాకు మిక్సీ జార్లో సరిపోక, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో సరిపోక 3 బ్యాచెస్ కింద చేసుకున్నాను. మీరు అలా కాదు అనుకుంటే సింగిల్ బ్యాచ్లో తక్కువ చేసుకున్న వాళ్ళు మాత్రం అలా చేసేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసి ఆయిల్ బయటకు తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆగలేక వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా వచ్చింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అందరికీ నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.